గాలిలో తరంగా బృందావనంలో వరంగా. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అలాగే తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి కూడా స్వాగతం. ఏమండి, ప్రతి ఫెస్టివల్ మన రుచి చూడులో చక్కగా మన పార్టిసిపెంట్స్ అందరితో కలిపి చాలా చక్కగా జరుపుకుంటాం కదా. మరి ఈ రోజు కూడా కృష్ణాష్టమిని చాలా చక్కగా జరుపుకోవడానికి షాద్ నగర్లోని మాధవ్ గారి ఇంటికి వచ్చేసామండి. మాధవ్ గారు చక్కగా ఈరోజు కృష్ణాష్టమి కోసం చూడండి దేవుడిని ఎంత బాగా అలంకరించారో. మాధవ్ గారే కాదండి, వాళ్ళ చుట్టాలు కూడా చాలా చక్కగా ముత్తైదులాగా బాగా అలంకరించుకున్నారు. అందరినీ మనం ఇప్పుడు కలుద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. స్వామికి ఏమేమి నైవేద్యాలు చేయబోతున్నారో అడుగుదాం. కృష్ణ పాదముల ఆనవాలు కదరే. మాధవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఏంటండి, మీ బంధువులా ఫ్రెండ్సా? మా బంధువులు ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. బంధువులు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారా? అందరు ఉన్నారు. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, పూజ చేసిన తర్వాత అప్పుడు మనం వంటకాల్లోకి వెళ్దాం. సరే. ఎవరండి ఇవన్నీ డెకరేట్ చేసింది? మేము మా ఫ్రెండ్స్ బంధువులు కలిసి చేసాము. అందరూ కలిపి డెకరేట్ చేశారా? బాగుందండి. ఫస్ట్ పూజ చేసుకుందామా? చేసుకుందాం. మాధవ్ గారు చక్కగా పూజ చేసుకున్నాం. మీకు విషయం తెలుసా? చెప్పండి. ఒక మన రుచి చూడు స్టార్ట్ అయినప్పటి నుంచి కృష్ణాష్టమి అంటే ఫస్ట్ కృష్ణుడు గోపికలు మన కార్యక్రమానికి వచ్చి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారట. కంప్లైంట్ కూడా తెలుసా? అంతే కదా. ఇప్పుడు కృష్ణుడు గోపికలు చూడండి, ఒక చక్కగా ట్రెడిషనల్ గోపిక, ఒక పాష్ గోపిక. కృష్ణుడిని ఆల్రెడీ మీరు చూసారనుకోండి. మాధవ్ గారు కృష్ణాష్టమి స్పెషల్ గా ఏం తయారు చేయబోతున్నారు? కృష్ణుడికి ఇష్టమైనవి అటుకుల లడ్డు, ఇంకొకటి సజ్జ పోలేలు. ఓకే, అటుకుల లడ్డు, సజ్జ పోలేలు తయారు చేసుకుందామండి. చేసుకుందాం. మాధవ్ గారు ఫస్ట్ ఐటమ్ ఏంటి, ఏం చేస్తున్నారు? సజ్జ పోలేలు. సజ్జ పోలేలు కృష్ణాష్టమికి తయారు చేసుకుంటారా? స్వీట్ ఏదైనా చేసుకోవచ్చు, అటుకుల తోటి స్వీట్ చేసుకోవచ్చు, తర్వాత ఇంకే స్వీట్ అయినా పెట్టవచ్చు. కాదండి, కృష్ణాష్టమికి కృష్ణుడికి ఇష్టమైనతో పాటు అప్పుడే అంటే కృష్ణుడు పుడతాడు కదా, యశోద కోసం కూడా అన్ని తయారు చేస్తారు కదా, అది మీకు ఏమన్నా తెలుసా? తెలీదండి. అంటే పాపం అప్పుడు కృష్ణుడు పుట్టాడు అంటే ఆవిడ బాలింత కదండి, ఆమెకు కూడా కట్టి అవన్నీ చేస్తారు. మా ఇంట్లో చేస్తారు అనుకోండి, మా అక్క మొత్తం. అందుకని మీరు ఎవరు తయారు చేయరా? సో ఈసారి తయారు చేయండి, అంటే కొన్ని ప్లేసెస్ లో తయారు చేస్తారు. ఫస్ట్ అయితే ఐటమ్ తయారు చేసుకుంటూ మనము మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. సరే. సజ్జ పోలాలకి ఏమేం కావాలి? దొడ్డు రవ్వ, గోధుమ పిండి, చక్కెర, యాలకులు, సోపు, మంచి నూనె. తయారు చేసుకుందామా? చేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ చక్కెర పాకు పిండి, ఈ రవ్వ, ఆయిల్, వాటర్ వేసి తడుపుకోవాలి ఒక హాఫ్ అవర్ వరకు. ఓకే, తడుపుకొని సిరా లాగా తయారు చేసుకోవాలి. చేసుకోవాలి. ఓకే, అర్థమైందండి. వాటర్ తీసుకోవాలి. కొలత లేదండి, అందాదాగా వేసాడువేనా? తీసుకోవచ్చు, కొలత కూడా తీసుకోవచ్చు. ఒకటి అంటే మీరు ఎక్స్పీరియన్స్ అనమాట, రోజు చేసి 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 మీకు అలవాటు అయిపోయింది. అంటే మామూలుగా కొలత అంటే ఎన్ని తీసుకోవాలి? ఒక కప్పుకి 2 కప్పులా? ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఒక కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసుకోవాలి. బాయిల్ అవ్వాలండి? బాయిల్ అవ్వాలండి. ప్రతి సంవత్సరము ఏమేమి చేస్తుంటారు స్వామికి కృష్ణాష్టమి? చిన్నపిల్లలు ఉంటే ఒట్లు కొడతారు. ఒట్లు కొడతారు, కృష్ణుని వేషాలు, గోపికల వేషాలు వేస్తారు కదా. ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి వేషాలు వేయిస్తారు. ఇక్కడ గుడి దగ్గర ప్రోగ్రామ్ జరుగుతాయి, అక్కడికి వెళ్తారు. మా బాబు వాళ్ళకి 2 వేసినాము, గిఫ్ట్ వచ్చినాయి. పోటీలు కూడా జరుగుతాయా? ట్విన్స్ బాబులు 2.
ఓకే ఓకే రామ్ లఖన్ ఓకే. వాళ్ళిద్దరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ప్రతి సంవత్సరం వాళ్ళకి ఫస్ట్ ఇప్పుడు పెద్దగా అయింది మేడం, వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. ఏ కృష్ణుడు పెద్దగా అవడా? ఇదేంటి కృష్ణుడు బాగాలేదు? అంటే చిన్ని కృష్ణుడు అంటారు కదా, చిన్నగానే ఉంటే ముద్దు ఉంటుంది. కృష్ణుడు పోటీలు, పెద్ద కృష్ణుడు పోటీలు కావాలి. మా పాప గోపిక వేషం వేసింది చిన్నగా ఉన్నప్పుడు. వేసేదానివా? ఇప్పుడు పెద్ద గోపుగా ఎస్ మ్యామ్ అంట. అది కాలేజ్ లో మ్యామ్ 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 అనేసి ఎస్ మ్యామ్ అలవాటు అయిపోయింది. ఏం ఇప్పుడు? థర్డ్ ఇయర్. బాగా చదువుతావా? కొద్దిగా ఏం చాలా. ఓకే. అది దగ్గర పడేదాకా కలుపుకోవాలి, చక్కెర వేసుకోవాలి. సిరా రెడీ అయిపోయినట్టుందండి. అంతే కదా. దీంట్లో ఇప్పుడు సోపు, యాలకులు, దీంట్లో సోప్ కూడా వేసుకుంటా. వేసుకుంటారు, స్మెల్ బాగా వస్తుంది, బాగుంటుంది. ఒక్కొక్కళ్ళ డైజెషన్ కూడా అయిపోతుంది. అది టేస్ట్ బాగున్నాయని ఒకటి ఇంకా 4 తింటారు అనుకోండి. డైజెషన్ అయ్యో చాలండి. యాలకులు దంచుకొని వేసుకోవాలి. ఓకే. అంటే మేము ఎక్కువ తినాలని ఎక్కువ సోంపు వేసారా? మీకు అక్కడిక్కడ పోయి బాగా తింటారు కదా, అందుకోసం డైజెషన్ కావాలని. అభిమానం అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు ఏంటిది? చల్లారి పెట్టుకుందామా? ఇది చల్లారాలి. తర్వాత అంత లోపల మనం ఇక్కడ పిండి తడుపుకొని. ఓకే. ఆల్రెడీ పిండి తడిపేసినట్టున్నారు, అది ఇవ్వండి. అచ్చంగా ఇది గోధుమ పిండినా? గోధుమ పిండి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అచ్చంగా గోధుమ పిండి. ఏంటండి ఆయిల్ వేసి కలిపారా? అవును. అంటే మొత్తం ఆయిలేనా? మొత్తం ఆయిల్ కాదు, కొద్దిగా వాటర్ ఆయిల్. ఎలా కలుపుతారు మొత్తం ఆయిల్ వేసి? మరి అమాయకంగా ఆయిల్ వేసి అర్థమైంది. నేను బాగా షైనింగ్ గా ఉంటాను, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసారు. ఆయిల్ ఎక్కువ వేస్తే మనకు తినేటప్పుడు కొంచెం తొందరగా ఇది అయిపోతుంది. కరెక్ట్. ఇంకా మనం చేయడానికి కూడా సాగుతాయి కదా. సో మనం పైన పిండి రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు దాన్ని ఒక బేసన్ లోకి తీసుకుని చల్లారైన వరకు కొంచెం మనం వేసేద్దాం. సో చల్లారిపోయిందండి. మనకి లోపల పెట్టుకోవాల్సిన ఏదైతే స్టఫింగ్ ఉందో సిరా, అది చల్లారింది కదా. ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇది ఆయిల్ లో డీప్ ఫ్రై కదా? డీప్ ఫ్రై చేయాలి. మరి ఇక్కడ నేను ఆ పనిలో ఉండను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నూనె వేడెక్కే లోపల ఇవి మీరు ఒత్తుతూ మీ వాళ్ళందరి పేర్లు చెప్పి నాకు పరిచయం చేయండి. ఎవరు చుట్టాలు, ఎవరు ఫ్రెండ్స్? మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. అయ్యి బాబోయ్, మీ పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. ఓకే. అయ్యో బాబోయ్, అయితే ఇంచుమించు మీ పాప ఏజ్ కూతురుంది మీకు. అవును. అరే సూపర్ అండి, సర్పూర్ మమ్మీ. హాయ్ అండి. నెక్స్ట్ మా ఫ్రెండ్ పక్కకు ఉంటుంది, ఇంటి పక్క. మీ పేరు? కళావతి గారు. గద్వాలండి. ఓ గద్వాల. అరే చీర తీసి చీర కట్టుకున్నారు ఏంటి? సో బ్రైట్ చీర కట్టుకున్నప్పుడే అనుకున్నాను, ఏమంటే ఈసారి గద్వాల నుంచి వచ్చినప్పుడు మాకు కూడా మంచి చీరలు దండి. నెక్స్ట్ మా తోటికోడలు పెద్ద మేమే. నమస్తే అండి. మీ పేరు? లలిత గారు. మీ పేరు? సునీత గారు. మీ పేరమ్మా? మాంటమ్మ. సుమతి గారు. మీ పేరు? రాజేశ్వరి గారు. మీ పేరు? పావని. మనకి తెలిసి ఇంజనీరింగ్ స్టూడెంట్ మ్యామ్. ఓకే. సో పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మీరు నూనె వేడి ఒత్తుతుంటే ఏమండి యాక్చువల్గా ఇది సన్నరవతో కూడా చేసుకుంటారు కదా? సన్నరవతో చేస్తారు కానీ అది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది మేడం, చాలా బాగుంటుంది. ఇది దేవుడికి నైవేద్యం కింద బాగుంటుంది. ఓకే. ఓకే. దీన్ని ఇట్లా చేసుకోవాలి, పూరిలాగా చేసుకోవాలి. ఓకే. ఇది లడ్డులాగా చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. అంతే ఫిల్లింగ్, స్టఫింగ్ అంతే. దీన్ని మొత్తం పూరిలాగా చేసుకొని ఇంత మార్చేసేయాలి. చక్కగా చేస్తున్నారండి, సూపర్. కొంతమంది పని చేసే విధానంలోనే ఎంత అట్రాక్టివ్గా అనిపిస్తుందో. చక్కగా చేస్తున్నారు మీరు. సో మీకు ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు. ఒక పాప, ఇద్దరు ట్విన్స్ బాబులు. ఓహో, రామ్ లఖన్. ఒక పాప తిను పావని కదా? పావని. ఓకే. బాబులు ఏం చదువుతున్నారు? బాబులు ఫస్ట్ ఇయర్, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్. స్కూల్ ఉంది, సక్సెస్ హై స్కూల్. స్కూల్ బిజినెస్. మీరు ఎప్పుడైనా వెళ్తా ఉంటారా స్కూల్కి? ఇప్పుడు వెళ్ళరా? ఇప్పుడు వెళ్ళా. అబ్బా చందమామలాగా చేశారండి, సూపర్. నూనె కాగినట్టుంది, వేసేద్దామా? ఇది నెయ్యిలో కూడా దేవుకుంటాను. నెయ్యిలో దేవాలి, ఆయిల్ బాగుంటుంది. కొంతమంది చేస్తారండి దానిపైన నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. అవునండి, ఈ నెయ్యిలో దేవి వేసుకుంటే మరి ఫ్యాట్ కదా. పాపం కృష్ణుడికైనా సరే మనం మంచి ఫుడ్ పెట్టాలి. ఒకటి చేసుకుందామండి. చేసుకుందాం. మాధవి గారు, ప్లేట్ ఇస్తారా? తీస్తాను.
అంటే ఇప్పుడు మనం నూనె ఎక్కువ వేసి కలిపాం కాబట్టి మీరు ఎలా చెప్తే అలా వింటుంది అది కదా. అట్లా తినడానికి కూడా మంచిగా ఉంటుంది ఇట్లా అయితే శివాని గారు. లేకపోతే చూడండి ఆవిడ ఎలా చెప్తే అలా రౌండ్గా అయ్యి అయ్యి చాలండి పాపం ఇంకా ఏడుస్తుంది, ఇంకా సాగదీకండి. చక్కెర ఎక్కువైనా పగిలిపోతుంది. అలా కూడా ఉంటుందా? చక్కెర ఎక్కువైతే కూడా రావు. నైవేద్యం కోసం ఫస్ట్ ఐటమ్ సజ్జ పొలలు రెడీ అండి. సెకండ్ ఐటమ్ ఏంటో చేస్తా అన్నారు? డ్రై ఫ్రూట్స్ లడ్డు. అటుకులు డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్నారు కదా మాధవ్ గారు. అటుకులు డ్రై ఫ్రూట్స్ లడ్డు కావాల్సిన పదార్థాలు చెప్తారా? అటుకులు, చక్కెర, సన్న రవ్వ, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి తురుము, నెయ్యి. సో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి ప్రాసెస్? స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇక్కడ రెడీ ఉంది. నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పక్కన బాదం పప్పు, జీడిపప్పు. మామూలుగా అటుకులతోటి స్వామికి మామూలుగా బెల్లము కలిపి అటుకులు పెడతారు. ఏంటి కొంచెం స్వామి కొంచెం బలంగా ఉండాలన్నా ఇవన్నీ వేసేసారు? ఏం లేదండి, పండగలకి దేవుడి పేరు మీద చెప్పి మనమే కదా తినేది, అందువల్ల అనమాట. మన నోటికి ఏది టేస్టీగా ఉంటే చేసేసుకోవడం కదండి. ఇప్పుడు నిజంగా శాస్త్రోక్తంగా ఎవరు చేస్తున్నారు చెప్పండి? అన్నిట్లోనూ ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసి అది వేసేసి దాన్ని మార్చేసి కదా. మోడర్న్ అయిపోయింది కదా. మోడర్న్ అయిపోయింది కదా ఇప్పుడు. అప్పుడు కృష్ణుడు అటుకులు ఒకటే తిన్నాడు, ఇప్పుడు అటుకులు ఒకటి మనం తినలేం కదా. అవును కదా, దాన్ని మాడిపోయి చేసుకొని మనం తింటాం. ఇప్పుడు అటుకులు పెడితే ఎవరు తిన్నారు? సప్పగులని పక్కకి పెట్టేస్తారు. అవునండి. ఏమంటే మిగిలిన పండుగలు కూడా ఇలాగే చేసుకుంటారా? ఏమేం పండుగలు? వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చక్కగా ముత్తైదులకి లోట్లేదు ఇక్కడ కదండి. అందరండి ఇలాగే కలకలకల్లా ఆడిపోతాయి కదా. డ్రై ఫ్రూట్స్ తీసుకుందామండి ప్లేట్లోకి. తీసుకుందాం. ఇదే ఆయిల్లో కొద్ది ఇప్పుడు రవ్వ వేయించాలండి. ఇది సన్న రవ్వ. సన్న రవ్వ రవ్వ ఎంత బాగా వేగితే టేస్ట్ బాగా వస్తుంది. సో ఇంకా ఎలా అండి శ్రావణ మాసం ఎలా జరుపుకుంటారు? ఏమేం చేస్తారండి వరలక్ష్మి వ్రతాలకి? ఎక్కువగా తనకి అమ్మకి బెల్లమన్నం అండి. బెల్లమన్నము, నెక్స్ట్ పులిహోర, వడలు, వడపప్పు, పానకము. ఎక్కువ అంటే తనకి స్వీట్లు ఎక్కువ ఇష్టం. అదే బెల్లంతో తయారు చేసినవి. కాకరకాయ ఫ్రై కూడా అండి. కాకరకాయ ఫ్రై అమ్మవారికి ఇష్టమా? చాలా ఇష్టం అండి కాకరకాయ ఫ్రై. ఇది నాకు తెలియదండి ఈ విషయం. కాకరకాయ బజ్జీ కూడా అండి. అయ్యో, కాకరకాయ బజ్జీ కూడా తనకి ఇష్టం. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? మన షాద్నగర్ అండి. షాద్నగరేనా? ఇది 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 సూపర్ కిస్ట్ అండి వరలక్ష్మి వ్రతానికి కాకరకాయ ఫ్రై. అమ్మవారికి అవునా? ఏమో నిజంగా పురాణాలు చదివితే తెలుస్తుందేమో. మనం ఎంతసేపు స్వీట్లు హాట్లు మనకు నచ్చమే నైవేద్యం పెట్టేస్తాం అమ్మవారికి. బొబ్బట్లు కూడా పెట్టాలి. ఇది వేగిపోయినట్టుందండి. ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని అటుకులు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని అటుకులు ఫ్రై. ఈ లెక్కన ఎంత నెయ్యి పడుతుందండి? బాగానే నెయ్యి పడుతుంది. నెయ్యి నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అవును. ఇందాక మనం ఇప్పుడు ఇక్కడ కూర్చేద్దాం కదా. ఆ లోటుని ఇక్కడ ఇందాక మనం నెయ్యిలో వేయించుకోవచ్చా అని అడిగాను కదా. వద్దండి ఎక్కువైపోతున్నారు. సో అందుకని వద్దన్నారు. కృష్ణుడికి వెన్న, నెయ్యి, పెరుగు ఇలాంటివి కదండి చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఇవి అయిపోయినాయి. ఏంటండి నెక్స్ట్? ఇప్పుడు ఈ వేయించుకున్న రవ్వ ఇందులో వేసేయాలి. ఓహో, అటుకులు, డ్రై ఫ్రూట్స్, రవ్వ, కొబ్బరి తురుము వేసుకోవాలి. రెండు కొబ్బరి తురుము. ఇదేంటి ఇప్పుడు? పంచదార పొడి చేసుకుంటాం. వేసే. ఓహో, కొంచెం ఇప్పుడు మనం స్టవ్ మీద ఏం పెట్టట్లేదు కదా కాబట్టి పొడి వేసేస్తాం. పొడి వేసుకోవాలి. ఓకే. ఇది పొడి పొడిగా ఉంది కదండి శివాని గారు. దీంట్లో కొద్దిగా పాలు వేసుకొని ముద్ద చేసుకోవాలి. బాగుందండి, మీరు చెప్పిన ఐడియానే బాగుంది. నిజంగా
స్వామికి ప్రసాదం పెట్టిన తర్వాత మనం తినాలి కదా, తినకపోతే అది తప్పు కింద వస్తుంది. మాధవ్ గారు చెప్పినట్టు ఉత్తి అటుకులే స్వామికి నైవేద్యం పెడితే అది ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు, మళ్ళీ దాన్ని కొంచెం మనసు ఒప్పదలా వదిలేయాలి. అంటే ఇలా స్వామికి నైవేద్యం పెడితే ఇంట్లో వాళ్ళందరూ తింటారు, ప్రసాదం తిన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. దీంట్లో కొన్ని పాలు కలుపుకోవాలి. పాలు కలుపుకుని ఉండలాగా కొంచెం సేపు అయ్యాక గట్టిగా అయిపోతాయి. కొద్ది వేడి తగ్గిన తర్వాత చూడ్డానికి రవ్వ లడ్డూల్లా ఉన్నాయి, కానీ రవ్వ లడ్డు కాదండి, దీన్ని మనం డ్రై ఫ్రూట్ అటుకుల రవ్వ లడ్డు. మీరేం చేస్తారు శ్రావణ మాసంలో? శ్రావణ మాసంలో వైభవలక్ష్మి పూజ చేసుకుంటాం. శుక్రవారం రెడీ. ఓకే మాధవ్ గారు, స్వామికి నైవేద్యం పెడదామా? పెడదాం. సో స్వామివారికి నైవేద్యం చేసేటందుకు మాధవ్ గారు సొజ్జ పోలేలు అలాగే అటుకులు రవ్వ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేశారండి. సొజ్జ పోలేలు మనందరికీ తెలిసిందే, అటుకులు డ్రై ఫ్రూట్స్ లడ్డు మాత్రం కొంచెం వెరైటీగా ఉంది. అలాగే చక్కగా స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత అందరూ కడుపు నిండా తింటే కూడా మనందరికీ ఆనందం కదా. సో పిల్లలు ముఖ్యంగా తింటే ఇంకా ఆనందంగా ఉంటుంది. సో పిల్లలు బాగా అట్రాక్టివ్గా ఉంటారు, తినడానికి బాగా ఇష్టపడతారు కూడా. ఏం లేదండి, చాలా సింపుల్. ప్యాన్లో ఫస్ట్ నెయ్యి వేసుకుని, నెయ్యిలో రవ్వ వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అన్ని వేయించుకోండి, అటుకులు వేయించేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవాలి, ఇవన్నీ వేయించుకుని పక్కన పెట్టుకొని ఒక పళ్ళెల్లోకి ఇవన్నీ తీసుకుని దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి కలిపేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసుకుని ఉండవాలి కదా, మరి పొడి పొడిగా ఉన్న ఉండేలా ఉంటాయి. చక్కెర పొడి కలిపేసుకుని దాన్ని పాలతో కలుపుకొని ఈ విధంగా ఉండేలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ స్వామికి నైవేద్యం చేసి ఆ తర్వాత మనందరం ప్రసాదాన్ని తిందాం. మాధవి గారు, స్వామికి నైవేద్యం పెట్టేసి చూస్తారా? జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా మీ వాళ్ళందరితో కలిపి ఇలా మాకు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే చక్కగా కృష్ణుడి కోసం 2 నైవేద్యాలు చేసి చూపించినందుకు మీకు థ్యాంక్స్, మీ వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. తిరుపతి భీమాస్ మసాలా వారు అందిస్తున్న గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఇవాళ మన తిరుపతి భీమాస్ మసాలా కృష్ణాష్టమి స్పెషల్ రుచి చూడు కార్యక్రమాన్ని. మరి ఇవాళ మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను నాకు రాసి పంపించండి. మా చిరునామా. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీవాణి. నమస్తే. సమర్పించిన వారు తిరుపతి భీమాస్ మసాలా.